హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు శనివారం కదండి. ఈరోజు శుభ్రంగా అంతా మా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇవన్నీ ఇలా కడిగి పెట్టుకున్నానండి. నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. శనివారం కదండి, దీపాలు చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇవి పిండి దీపాలు, బియ్యం పిండితోటి ఇలాగా దీపాలు చేసి పెట్టుకున్నానండి. చక్కగా నీట్గా ఒత్తులు నానేసుకున్నాను. ఆవు నెయ్యిలో దీపాలు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటికి నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి తెల్లగా ఎలా మెరుస్తున్నాయో. బుజ్జి గణేషుడు అందరినీ నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇవన్నీ దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అరటి పండ్లు ఇవన్నీ నైవేద్యానికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఈరోజు శనివారం కదండి, నీట్గా చక్కగా పూజ చేసుకుందామని వీటన్నిటి బొట్లు పెట్టేసుకొని క్లీన్ చక్కగా పెట్టుకుంటానండి. ఇలా చక్కగా దేవుళ్ళని అందరినీ అలంకరించుకున్నానండి. ఇక్కడ దీపాలు కూడా, పిండి దీపాలకు కూడా గంధం రాసి బొట్లు పెట్టుకున్నాను. చక్కగా ఇలా అలంకరించుకున్నానండి. తులసి మాల వేసుకున్నాను. పెద్దగా ఉందండి, ఒక 2 ఫోటోలకు వచ్చిందనమాట. తులసి మాల అట్లా చక్కగా అలంకరించుకొని ఇంకా దీపాలు వెలిగించుకుంటానండి. అమ్మవారిని అలా అలంకరించుకున్నాను. కామాక్షి అమ్మవారికి గంధం పెట్టి బొట్లు పెట్టి అలా పెట్టుకున్నాను అన్నమాట. చక్కగా అందరిని అలా అలంకరించుకున్నానండి. ఇప్పుడు ఇంకా దేవుణ్ణి ఆవాహనం చేసి వెంకటేశ్వర స్వామిని చక్కగా పూజ చేసుకుంటానండి. చూడండి చక్కగా పూజ అయిపోయిందండి. కొబ్బరికాయ కొట్టుకున్నాను, పూజ చేసుకున్నానండి. నైవేద్యం పెట్టి దీపాలన్నీ, పిండి దీపాలన్నీ ఇలా వెలిగించుకున్నాను. చాలా బాగా చేసుకున్నానండి. చక్కగా పూజ చేసుకున్నాను. దీపాల వెలుగులో చూడండి ఎంత బాగున్నారు దేవుడు. చూడండి నమస్కారం చేసుకున్న ఫ్రెండ్స్ మీరు కూడా. అమ్మవారు, గణేశుడు, చెరుకు రసం వచ్చింది ఫ్రెండ్స్ మా ఇంటి ముందుకి. చక్కగా చెరుకు రసం ఈరోజు మనకి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టాను. చూడండి ఎంత చిక్కగా ఎంత బాగుందో. చక్కగా వాటర్ కలపకుండా తీస్తారనమాట మనకి ఇక్కడ. ఈరోజు శనివారంతో అండి 6 శనివారాలు అయినాయి అన్నమాట. 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాం కదా. ఆ పిండి దీపాలు ఎలా కలపాలి, ఏంటి, ఆ దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అన్నది మనకి వీడియోలు ఉన్నాయండి, చెక్ చేయండి. నేను చక్కగా దీపాలు ఇది ఇట్లా పగలకుండా చక్కగా దీపాలు చూడండి ఎంత బాగున్నాయో.
అలాగా మెత్తగా ఉంటుంది పిండి, చక్కగా చేసుకోవచ్చు. అలాగా మంచిగా మెత్తగా కలపాలండి. బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి, అరటిపండు, వరిపిండి వేసి చక్కగా మెత్తగా కలిపి దీపాలు వెలిగించుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో. 6వ వారం కదండి, 5వ వారం కదా ఈరోజు. 7 దీపాలు వచ్చినాయి అన్నమాట. చక్కగా 6వ వారానికి 7 దీపాలు, 7వ వారానికి 8 దీపాలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఒక దీపం వడ్డీ అన్నమాట. వడ్డీ కాసులు వాడు కదండి. ఒక దీపం ఎప్పుడు కూడా మనం ఎగస్ట్రా వెలిగించాలన్నమాట. ఈ రోజుకి 6 శనివారాలు అయినాయి. 6 శనివారాలకి 6 దీపాలు, ఇంకొకటి ఎగస్ట్రా వడ్డీ అన్నమాట. వడ్డీగా ఇంకో దీపం వెలిగించాను ఆయనకి. ఇట్లా నాకు 6 వారాలు అయినాయండి. ఈ రోజుకి 6 శనివారాలు అయినాయి. ఇంకో రేపు వచ్చే శనివారం 7వ శనివారం. 7వ శనివారం చక్కగా అందరికీ మనకి తోచిన వాళ్ళకి ఏదన్నా భోజనం పెట్టుకోవటం, మంచిగా మళ్ళీ పూజ చేసుకోవటం. ఇట్లాగనే తులసి మాల వేసుకొని, తులసి అర్చన చేసుకొని, పిండి దీపాలు వెలిగించుకొని 7వ శనివారం చక్కగా అలాగా పూజ చేసుకోవాలండి. ఈ రోజుకి 6 శనివారాలు అయినాయండి. నాకు 6 శనివారాలు చేసుకున్నాను అన్నమాట. ఇలాగ పిండి దీపాలు వెలిగించుకొని మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఏమో ఎక్కువ చేసుకో అవసరం లేదు. ఇట్లా పిండి దీపాలు వెలిగించేసుకొని చక్కగా దీపం వెలిగించుకోవటం. పచ్చకర్పూరం ఉందనుకోండి, అర్చన చేసుకోండి పచ్చకర్పూరంతో. లేదంటే తులసి దళాలు ఉన్నాయనుకోండి, తులసి దళాలతో అర్చన చేసుకోండి. లేదంటే పుష్పాలు ఉన్నాయనుకోండి, పుష్పార్చన చేసుకోండి. ఏమి లేవనుకోండి, అక్షంతలు పెట్టైనా అర్చన చేసుకోవచ్చు అనమాట. భగవంతునికి అక్షంతలు పెట్టైనా అర్చన చేసుకోవచ్చు. ఇలాగా 7 శనివారాలు చేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో. నేను మొదలుపెట్టాను, మధ్యలో కొంచెం అడ్డం అయ్యి ఆఫ్ చేశానండి. ఇప్పుడు 6 శనివారాలు అయిపోయినాయి. 7వ శనివారం చక్కగా మనకి స్తోమత కొంది ఏదన్నా చేసుకెళ్ళి పేదోళ్ళకైనా పెట్టి రావచ్చండి. లంచ్ చేసుకెళ్ళి పులిహోర ప్రసాదాలు అలా చేసుకెళ్ళి పేదోళ్ళకి పెట్టి రావచ్చు. లేదంటే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చక్కగా పిలిచి భోజనం పెట్టి బాగా మన ఫ్రెండ్స్కి అట్లా తాంబూలం, ఒక 5గురు కన్నా తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిదండి. అలా చేసుకుంటాను నేను. ఈ శనివారానికి ఇలా నా పూజ అయిపోయిందండి. కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను. కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా 7వ శనివారం, లాస్ట్ శనివారం కూడా చూడండి పువ్వు రాలిపడ్డం. 7వ శనివారం కూడా చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యాలు, పులిహోర ఇష్టం కదండి, పులిహోర శనగలు అవన్నీ నానబెట్టుకొని చక్కగా నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఆవు నెయ్యి వేసానండి. చూడండి ఎలా వెలుగుతున్నాయో. 7 ఒత్తులు అన్నమాట. 7 ఒత్తులు కలిపి వేసుకోవాలి. అమ్మవారు చూడండి. ఇవాళంతా కొంచెం ఫొటోస్ మేము ఊరెళ్ళి వచ్చామండి. అందుకే ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా చక్కగా మళ్ళీ గంధం బొట్లు పెట్టుకొని మంచిగా మళ్ళా మంచిగా ఇట్లా పెట్టేసానండి. అన్ని పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ అలంకరించుకొని చక్కగా ఫొటోస్ నీట్గా పెట్టుకున్నాను. చూడండి ఈ రోజుకి ఇలాగ అయిందండి పూజ నాది. నేనైతే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు తోచిన వారికి నాకు తెలిసిన వారికి నేను చేశాను. మీరు ఏదన్నా వేరే రకంగా ఎలా చేస్తారంటే నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్, దొండకాయ పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్స్, మర్చిపోయాను.
దొండకాయ కాదు, ఇది టమాటా, వంకాయ, పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు చాలా బాగుంటుంది. చేసి చూపించుతాను ఫ్రెండ్స్. ఓకేనా, రండి వెళ్దాము. పచ్చడి చేసుకుందామండి. టమాటాలు చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి. 3 టమాటాలు, ఒక దోసకాయ. ఈ దోసకాయ మొత్తం పట్టదండి, ఒక హాఫ్ వేస్తాను. ముక్కలు సన్న కట్ చేసి వేసుకుందాం, బాగుంటుంది. వంకాయలు 3 వంకాయలు, తెల్ల వంకాయలు కదా, భలే టేస్ట్ ఉంటుందండి. ఒక 15-20 దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నా. వీటికి జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసుకుంటాం కదా, చాలా బాగుంటుందండి. దోసకాయ, వంకాయ, టమాటా పచ్చడి అనమాట. ఈ కారం లేవండి, ఇక చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో, కారం లేవు ఇవి. అందుకని ఒక 20 దాకా తీసుకున్నా. 15 ఉంటాయిలే, 15 దాకా తీసుకున్నా. ఉప్పు కారం ఎవరో చాయిస్ అనమాట, ఎవరో టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవటమే. ఇవి వేసుకొని చేసుకుందాం. పల్లీలు వేసుకోవచ్చు, కానీ వంకాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం గుజ్జు వచ్చింది. పల్లీలు ఏం అవసరం లేదులే, సరేనా. కరివేపాకు ఇవన్నీ శుభ్రంగా కడుగుతానండి. ముక్కలు కట్ చేసుకొని బాగా 2-3 సార్లు కడిగేసేసి ముక్కలు కట్ చేసి వేయించుకుందాం. ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. వంకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, టమాటాలు 2 కట్ చేశానండి. ఇగో సగం దోసకాయ. ఎక్కువ ఇది పచ్చడి మాకు. ఇది పప్పులో పెట్టుకుంటా, ఫ్రిడ్జ్లో పెట్టేసి పప్పులో పెట్టుకుంటా. ఒక టమాటా తీసాను అనమాట. ఎక్కువైతే ఈ పచ్చిమిరపకాయలు కారం లేవండి అసలు, అందుకని తీసాను అనమాట. 2 టమాటాలు, సగం దోసకాయ. ఇది ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నా. ఇది ఇంతంత ముక్కలు. వంకాయలు కట్ చేసే సన్నగా, ఎందుకంటే మనకి మగ్గాలి కదా ఫ్రై చేసుకుంటే, అందుకని అలా కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు అండి, నా రెసిపీకి తగ్గట్టుగా చింతపండు తీసుకున్నా, కొంచెం కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా. జీలకర్ర, వెల్లుల్లిపాయలండి, గిన్నె పెట్టుకున్నాను. పాపడాలు వేయించానండి, ఆ గిన్నె పెట్టేసాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అమ్మూ ఎర్రగా వేయించుకోకుండా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అసలు కారమే లేవండి, మిరపకాయలు లాగా కనపడుతున్నాయి కానీ మంటే లేవు అసలు. బాగా వేయించుకొని ఎరుగు తీసేసుకోండి మీరు, ఎందుకంటే మీద పడకుండా ఉంటాయి. నేను ఒకన అలాగే వేసేసాను. మజ్జిగ ఎరగ తీసి వేసుకోవచ్చు. కింది పడతాయండి మీద, జాగ్రత్తగా వేయించుకోండి పచ్చిమిరపకాయలు. సగం వేసిన తర్వాత వంకాయలు వేసుకున్నాం. భలే బాగుంటుందండి పచ్చడి, రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిసేపు మగ్గనిద్దాం వంకాయ. మళ్ళీ టమాటా వేసి, టమాటా తొందర మగ్గిద్ది, వంకాయ మగ్గదన్నమాట. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసానండి.
బాగా మగ్గాలి. ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, పచ్చడి అంత టేస్టీగా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి చక్కగా మగ్గినాయి కదా, బాగా మగ్గిపోయినాయి. సిమ్లో పెట్టి వదిలేస్తే బాగా మగ్గుతాయండి. వంకాయలు కూడా చూడండి ఎట్లా మగ్గినాయో, ఉడికిపోయినాయి చక్కగా. ఇప్పుడు తీసేసి మనం వేరే గిన్నెలో వేసుకున్నాం. ఈ టమాటాలు తీసేసానండి, దోసకాయ ముక్కలు వేసుకున్నాం. పచ్చి వేసుకుంటే చాలా బాగుంటాయి, కానీ పచ్చట్లోకి పచ్చి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. కానీ ఈయన తినడు పచ్చి అని, మా ఆయన తినడు, అందుకే కొంచెం దోరగా వేయించుతున్నాను. పచ్చి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి. వేయించుకోకుండా దోసకాయ ముక్కలు పచ్చి ముక్కలే వేసుకోవాలన్నమాట పచ్చట్లో లాస్ట్లో. కానీ మా ఇంట్లో ఈయన పచ్చిగా ఉంటే తినడండి, అందుకని వేయించుతున్నా కొంచెం లైట్గా. ఈ బాండి చక్కగా ఇలాంటివి వేయించుకోవటానికి చాలా బాగుంటుందండి. ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నా, ఇట్లా వేపుకోవటానికి, ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవటానికి చాలా బాగుంటుంది. ఈ బాండి మందంగా కూడా ఉందండి. మేము బాండి అంటాము, కొంతమంది కళాయి అంటారు. ఇట్లా లైట్గా వేయించుకుంటే సరిపోతాయి. ఆఫ్ చేస్తానండి. ఆఫ్ చేసి ఇదంతా చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. గ్యాస్ ఆఫ్ చేశాను. చేసుకుందాం అండి, రోట్లో చేసుకుందాం పచ్చడి. శుభ్రంగా కడిగాను. ఈ ముక్కలు మొత్తం వేసుకుందాం. ఈ నలిగిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. చింతపండు వేసుకుందాం అండి. వేసుకుందాం అండి. దీనికి సరిపాను ఉప్పు అనమాట. ఫస్ట్ వేసామనుకో ఎక్కువ వాటర్ వచ్చింది, అందుకని ఇప్పుడు వేస్తున్నాం. తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, రెండు రెమ్మలు కరివేపాకండి,
దోసకాయ ముక్కలు వేసుకున్నామండి. ఏమంత నలగొద్దు అనమాట, ఇలా కలిపేసుకుంటే సరిపోతే. ముక్కలు ముక్కలు ఉంటేనే బాగుంటుంది. అమ్మో సరిపోద్దండి. చక్కగా కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది, మెత్తగా. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం పట్టిద్దండి. అయిపోయింది. చక్కగా నీట్గా తీసుకొని చూడండి ఎలా ఉందో. భలే టేస్ట్గా ఉంటుంది. రోట్లో చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. చూడండి తాలింపు పెట్టుకున్నాం. గిన్నె పెట్టానండి, తాలింపు వేసుకుందాం. కొంచెం పచ్చడి కొద్దిగా ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసుకొని కొంచెం ఆయిల్, తాలింపు కొంచెం సరిపోయిద్దండి. జీలకర్ర ఆవాలు మెంతులు, జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అన్నమాట. ఎండుమిరపకాయలు, తర్వాత అండి మజ్జిగ మిరపకాయలు వేసుకుంటే పచ్చట్లో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మజ్జిగలో ఊరబెట్టుకున్న మిరపకాయలండి. చూడండి చక్కగా వేగినాయి, బాగా వేగినాయి. తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని, ఎల్లుల్లిపాయలు ఏం అవసరం లేదు, మనము దీంట్లో వేసుకున్నాం కదా పచ్చట్లో, ఏం అవసరం లేదు ఇప్పుడు. చూడండి మిరపకాయలు ఎలా వేగినాయో, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పచ్చట్లోకి ఉప్పు మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు అంటాం కదా, మనం ఇంట్లో కలం పెట్టుకున్నాం కదా, చాలా బాగుంటుందండి. ఇలా చేసుకున్నానండి పచ్చడి. చూడండి ఎంత బాగుందో. దోసకాయ టమాటా వంకాయ పచ్చడి అన్నమాట. అన్నంలోకి సూపర్గా ఉంటుంది. సరేనా? ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో చేసుకొని చూడండి. ఈ మిరపకాయలు మనం అన్నంలో నంచుకోవచ్చు. ఈ దోసకాయ ముక్కలేమో చక్కగా ముక్కకి ఇలా తగులుతాయి అన్నమాట. ఇదిగో ముద్దకి ఇలా తగులుతాయి ముక్కలు. అన్నంలో కలుపుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్ అండి, అదిరిపోయింది. పులుపు ఉప్పు కారం మొత్తం సరిపోయినాయి అన్నమాట పచ్చడికి మనకి. ఓకేనా? చూడండి ఎలా ఉందో.